హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి డే 3 వీడియో అనమాట. సో ఈ రిసార్ట్లోనే మేము రూమ్ తీసుకున్నాము. నైట్ చెక్ ఇన్ చేసేటప్పుడే జూహీ ఈ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ ఉందన్నది చూసేసింది. ఇంకా నైట్ నుండి ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట. జూహీ మార్నింగ్ ఎప్పుడు స్విమ్మింగ్ పూల్లో దిగి ఆడుకోవాలని ఇంకా అలానే ఒక 2 hours సాలిడ్గా స్విమ్మింగ్ పూల్లో ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇక దాని తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి ఇక గోవాలో ఉన్న ఒక ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అగోరా ఫోర్ట్కి అయితే వచ్చాము. ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కు 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చాలా తక్కువ అనేది చెప్పొచ్చు అనమాట. ఈ ఫోర్ట్ వచ్చేసి చాలా ఓల్డ్ ఫోర్ట్ అనమాట. హిస్టారికల్ స్టోరీ కూడా ఈ ఫోర్ట్కి చాలా ఉంది, బట్ నాకైతే ఐడియా లేదనమాట. గోవా వస్తున్న ప్రతి ఒక్కరు ఈ ఫోర్ట్ అయితే తప్పకుండా విజిట్ చేస్తారనమాట. అంత ఫేమస్ ప్లేస్ ఇది. సో ఇప్పుడు కూడా చూడండి ఇంకా ఎంత స్ట్రాంగ్ ఉందో. ఇన్ని ఇయర్స్ నుండి ఉంటున్నా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ ఫోర్ట్ అయితే. ఇన్సైడ్ ఎండ చాలా ఎక్కువ ఉంది. మేమైతే ఫిబ్రవరిలో వచ్చినాము. బాగా ఎండ ఎక్కువ అనిపించింది. ఫిబ్రవరిలోనే ఇంత ఎండ ఉంటే ఇంకా మార్చ్, ఏప్రిల్, మేలో అయితే ఇంకా ఎంత ఎండ ఉంటుందో అని అనిపించింది అనమాట. సో మేమైతే ఎక్కువసేపు ఇక్కడ ఉండలేకపోయాము. బట్ ఇక్కడ నుండి మనకు బీచ్ వ్యూ అయితే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో దాని తర్వాత మాకు ఫుల్ ఆకలి అయ్యి ఒక హోటల్కి వెళ్ళేసి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిన్నాము. టేస్ట్ వైజ్ చెప్పాలంటే యావరేజ్ అనే చెప్పాలి. మాకైతే అంత బాగా నచ్చలేదు. సో ఆకలితో ఉన్నాం కాబట్టి కొద్దిగా తిన్నాము. ఇక దాని తర్వాత మేము ఒక సూపర్ మార్కెట్ లోపలికి వచ్చాము. అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ బాటిల్స్ ఇక్కడ ఉందని చూడండి. నేనైతే ఇన్ని వెరైటీస్ ఆఫ్ బాటిల్స్ అయితే ఇంతకుముందు ఒకే చోట చూడలేదు. తాగుతున్న వాళ్ళకైతే ఫుల్ పండగనే చెప్పొచ్చు. ఇక్కడ మినియాచూర్ బాటిల్స్, గ్లాసెస్ కూడా చాలా క్యూట్గా ఉంటుందన్నమాట. బాటిల్స్ వెరైటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో తాగాలనుకున్న వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మేము కండోలియం బీచ్కి అయితే వచ్చామన్నమాట. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఇంత సన్సెట్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే సర్ప్రైజ్ అనే చెప్తానమాట. ఇంతకుముందు నేను ఇంత సన్సెట్ ఒక బీచ్ ఏరియాలో ఎక్స్ప్లోర్ చేయలేదని చెప్తాను. ఇది నా బెస్ట్ సన్సెట్ అని చెప్తాను నేను. మాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఆ సన్సెట్ కూడా చాలాసేపు వరకు ఉంది. అరౌండ్ ఒక 1 hour మేము వెళ్ళినప్పటి నుండి అలానే ఉందన్నమాట. ఇక జుహీ కూడా బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేసిందనమాట. ఈ సన్సెట్ టైంకి వెళ్ళి ఈ బీచ్లో ఎంజాయ్ చేయడం అనేది మాకు చాలా లక్కీగా అనిపించింది. దాని తర్వాత మేము పంజిమ్కి వచ్చాము. ఈ చర్చ్ వచ్చేసి గోవాలో ఒక ఫేమస్ చర్చ్. ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరుగుతుంది అనమాట. సో మేము నైట్ రావడం వల్ల లోపలికి వెళ్ళలేకపోయామన్నమాట. బట్ బయట నుండే ఎక్స్ప్లోర్ చేసాము. దాని తర్వాత మనకు వచ్చే దారిలో క్యాసినో కూడా కనిపిస్తుంది అనమాట. మేము ఇక్కడ ఆగి క్యాసినో చూస్తుండగా బ్రోకర్స్ మనతో మాట్లాడతారు. లైక్ ప్రైస్ ఎంత అని చెప్పేసి, ఇక హవర్లీ బేసిస్ ఎంత తీసుకుంటారని చెప్పేసి మనతో మాట్లాడతారనమాట. మనకి ఇష్టం ఉంటే వాళ్ళతో బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈసారి అయితే మేము వెళ్ళలేదు. బట్ నెక్స్ట్ టైం అయితే నాకు ఖచ్చితంగా ఒకసారి క్యాసినో ఎక్స్ప్లోర్ చేయాలని అనిపించింది. సో బయట నుండి చూస్తుంటేనే మనకు ఆ సౌండ్స్, ఆ లైట్స్ అవి అన్నీ చూస్తుంటే బాగా ఎక్సైట్ అవుతాము. ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు చూస్తాము అన్నట్టు. సో ఇదండి మా డే 3 వీడియో. మీకు మా వీడియో బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకైతే మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.